పూరా లోకల్. లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా దిశ గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం, ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను పూర్తిగా కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని నేను చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది, అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారో వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను.